Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మీషోలో వరలక్ష్మి వ్రతం కోసం చాలా ఐటమ్స్ తీసుకున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించేస్తాను. మీకైతే చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో వీడియో అయితే తప్పకుండా చూసేయండి. చివరి వరకు చూసి మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా తీసుకోండి. గైస్, ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం కోసమే తీసుకున్నాను. సో వ్రతం చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. అప్పుడు కూడా మీకు ఏమేమి యూజ్ చేసిన అవన్నీ చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా ఇవన్నీ ఓపెన్ చేసి చూపించేస్తాను. గైస్, ఇదైతే ఆర్టిఫిషియల్ చెట్లు అండి. సో సైడ్ పెట్టడానికి అయితే తీసుకున్నాను. సో ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూసేద్దాం. నేను 2 ఆర్డర్ చేశాను. నాకు డౌట్ గా ఉంది ఇందులో ఒకటే ఉందేమని. సో ఓపెన్ చేసి చూపించేస్తాను. ఎలా ఉంటాయో ఆకులు అయితే చూడటానికి ఫోటోలో చాలా బాగున్నాయి. సో ఓపెన్ చేస్తే చూద్దాం ఎలా వస్తాయి అన్నది. అమ్మయ్య 2 ఇచ్చాడు. నేనైతే భయపడ్డాను ఒకటే ఇస్తాడు అనుకొని. సో ఇలా ఇచ్చాడండి. ఇవ్వండి 2. సో వీటికి ఆకులు అటాచ్ చేసుకోవాలి మనం. సో ఓపెన్ చేసి చూస్తాను. క్వాలిటీ కూడా ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. ఆకులు అయితే మొత్తం 12 ఇచ్చాడండి. సో ఒక్కొక్క చెట్టుకి 6 ఉంటాయి అనమాట. సో 6 ఇలా అటాచ్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఆకులు ఎంత బాగున్నాయో. సేమ్ ఒరిజినల్ ఆకుల్లాగా అనిపించాయి నాకు చూడగానే. సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకుంటే ఒకసారి ఒక చెట్టుకి పెట్టి చూపిస్తాను ఎలా ఉంటాయి అన్నది. ఇలా మనకి నచ్చిన దానికి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే పెట్టేద్దాం. చూడడానికి నిజంగా చెట్టులాగా అనిపిస్తుంది కదా. సో టోటల్ గా పెట్టాక కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో లెంత్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. సో ఫోటోలో చూసి ఎలా ఉందో అలానే ఇచ్చాడండి. సో ఇలా పెట్టేసుకొని ఇది ఇలా ఎత్తి పెట్టుకోవాలి. సో ఇలా సపరేట్ చేసుకుంటే కొంచెం ఇలా వెడల్పుగా వస్తుంది చెట్టు. సో ఇంకా కావాలంటే మనకి మిగిలిన కూడా పెట్టుకోవచ్చు. నాకు ఎందుకు తక్కువ ఇచ్చాడేమో అనిపిస్తుంది ఆకులు. ఒకసారి 2టికి పెట్టిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇలా అయితే వస్తుందండి మొత్తం. గైస్, మొత్తం పెట్టాకైతే ఇలా వచ్చిందండి. చూడండి ఎంత బాగుంది కదా. నిజంగా నాకైతే ఒరిజినల్ ట్రీ లాగే అనిపించింది. సో చూడండి ఎంత బాగుంది. ఇవైతే రాడ్స్ ఉంటాయి లోన, చిన్న వైర్స్ ఉంటాయి. ఇలా మనం ఎలా పెడితే అలా వంచవచ్చు. అంటే మనకి ఎటువైపు నచ్చితే అటు వంచి ఉంచుకోవచ్చు. సో ఇలా మొత్తం అయితే చెట్టు మొత్తం ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో మనకి నచ్చినట్టు ప్లేస్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. నేను ఖచ్చితంగా 100% రికమెండ్ చేస్తాను. సో కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఇది బ్యాక్గ్రౌండ్ డోర్ కట్ అంటారు కదా, అదైతే తీసుకున్నాను. సో పూజ చేసినప్పుడు వెనకాతలు పెట్టడానికి అయితే తీసుకున్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందన్నది. ఎంత లెంత్ ఇచ్చాడని కూడా మీకు చూపిస్తాను. సో చూడండి, చూడడానికి కొంచెం సాఫ్ట్ గా అనిపించింది. సో ఓపెన్ చేశాక ఎలా ఉంటుందో చూసేద్దాం. సో మొత్తం చుట్టూ బంతిపూలతో అయితే ఆర్డర్ పెట్టానండి. మొత్తం బంతిపూలు వచ్చి మధ్యలో అయితే రంగోలీ డిజైన్ వస్తుంది కదా, అలా అయితే వచ్చిందండి. సో చూడండి మొత్తం సో ఇలా అయితే వచ్చిందండి. రివర్స్ చూడండి. సో ఇలా అయితే ఉందండి. కింద అరటి చెట్లు ఇచ్చారు చూడండి. ఇలా అరటి చెట్లతో ఈ పక్కన హ్యాంగింగ్స్ తో ఇచ్చారు డిజైన్. అండ్ చుట్టూ మొత్తం రంగోలీ డిజైన్ అండ్ బంతిపూల డిజైన్ తో అయితే ఇచ్చారు. ఫ్రంట్ లో చూడండి మంచి రంగోలీ డిజైన్ అయితే ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ కి ఇలాంటి దేవుడు బ్యాక్గ్రౌండ్ కి అయితే ఇలాంటిది బాగుంటుందని అయితే ఇలా తీసుకున్నాను. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ టైం ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. కింద లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ క్లాత్ కూడా చాలా బాగుందండి, క్వాలిటీగా అనిపించింది. సో లెంత్ కూడా మీకు చూపించేస్తాను ఎంత ఉంది అన్నది. గైస్, నేను ఇదైతే ఆర్డర్ పెట్టాను. సో ఎలా ఉందో ఫోటోలో ఎలా ఉందో బయట కూడా అలానే ఉందండి. అండ్ దీని లెంత్ కూడా మీకు చూపించేస్తాను ఎంత అన్నది. గైస్ 5x5 ఇది. సో చూడండి ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. సేమ్ అలానే 5x5 అయితే వచ్చింది. అండ్ నాకైతే 240 అంటే 240 ఆ రేంజ్ లో అయితే పడిందండి. చాలా వర్త్ అని చెప్తాను. సో వరలక్ష్మి వ్రతం అని కాదని ఏ పూజకైనా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి చాలా డీసెంట్ గా అయితే అనిపిస్తుంది. సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. గైస్, నెక్స్ట్ వన్ ఇదండి. ఇందులో ఏమున్నాయో నాకు కూడా తెలీదు ఓపెన్ చేసినంత వరకు. సో ఓపెన్ చేసి మీతో పాటు నేను కూడా చూసేస్తాను ఏముంది అన్నది. బాక్స్ ఇచ్చాడు. సో ఏముందో కొంచెం మేబీ హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు చూడాలేమో, ఎందుకంటే బాక్స్ లో పెట్టి ఇచ్చాడు. అన్నిటికన్నా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు. సో మేబీ ఇది కూడా ఫ్లవర్స్ అయి అనుకుంటున్నాను. సో ఓపెన్ చేసేద్దాం. ఇది కూడా హ్యాంగింగ్సే. సో చూడండి మల్లెపూల డిజైన్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో చూడండి గైస్, ఇవ్వడం అయితే ఎక్కువైనా ఇచ్చాడు. అంటే వాడు ఎన్ని పెట్టడం అన్నీ ఇచ్చాడు, కానీ లెంత్ తక్కువ అనిపించింది నాకు. సో చూడండి ఎక్కువే ఇచ్చాడు. గైస్ మొత్తం అయితే 5 ఇచ్చాడండి. సో నేనైతే కొంచెం ఎక్కువ లెంత్, చాలా లెంత్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇంత పొట్టగా వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. కానీ చూడడానికి భలే క్యూట్ గా ఉన్నాయి. చూడండి ఈ గంటలు ఎంత బాగున్నాయి కదా. ఈ ఫ్లవర్స్ కూడా సేమ్ ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే అనిపించాయి నాకు. చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి, అంత బాగున్నాయి అనమాట. సో నచ్చితే తీసుకోండి, కానీ లెంత్ చెక్ చేసి అయితే తీసుకోండి. నేనైతే కొంచెం మోసపోయాను అనమాట.
సో ఓవరాల్ గా లుక్ అయితే బాగుందండి. ఇదైతే చాలా దారుణం అనమాట. ఫస్ట్ టైం ఎంత దారుణం చూడడం మీషోలో. నేనైతే చూడండి ఇంత పొడవు ఉంటుందని అయితే ఆర్డర్ పెట్టాను. చూడండి నాకు ఎంత పొట్టిగా వచ్చాయో, నిజంగా నేను షాక్ అయిపోయాను. అంత పొట్టిగా ఉన్నాయి చూడగానే. సో మేబీ నేను లెంత్ చూడలేదా, లేదంటే వాడు తక్కువ లెంత్ పంపించాడు అయితే నాకు తెలియట్లేదు. కానీ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే నేను వేరే విధంగా ఊహించి ఆర్డర్ పెట్టాను, కానీ చాలా లెంత్ తక్కువ ఇచ్చారు. కానీ నేను ఎలాగోలాగా యూస్ చేద్దాము, యూస్ చేసాక మాకు చూపిస్తానండి ఎలా వాడాను అన్నది కూడా. నెక్స్ట్ వన్ అయితే ఇదండి, ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, డోర్ కి పెట్టుకుంటాం కదండి, అవి అయితే తీసుకున్నాను. సో డెకరేట్ చేయడానికి అయితే తీసుకున్నాను. డెకరేట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇది ఎలా వచ్చాయో చూపిస్తాను అండి. అయితే చూసేద్దాం ఎలా వచ్చిందండి. రెడ్ అండ్ ఎల్లో కలర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఎక్కువ బంతి పువ్వులు డిజైన్ అంటారు కదా, ఆ డిజైన్ అయితే ఆర్డర్ పెట్టాను. కింద చిన్న గంటలు కూడా వచ్చాయండి. సో చూడడానికి బాగుందని అయితే ఆర్డర్ పెట్టాను. సో ఓపెన్ చేసి చూసేద్దాం. చూడడానికి నిజంగా చాలా బ్రైట్ గా అనిపించాయి అండ్ రియల్ ఫ్లవర్స్ అన్నట్టు అనిపిస్తుంది. కొంచెం దూరం నుంచి చూస్తే నిజంగా రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. చూడండి హ్యాంగింగ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి, భలే క్యూట్ గా ఉన్నాయి కదండి. సో పెట్టాక కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి అన్నది, నేను ఎలా యూజ్ చేశాను వీటిని అన్నది కూడా మీకు చూపించేస్తాను. చూడండి సేమ్ ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి అండ్ చాలా బ్రైట్ గా ఉన్నాయి, ఎల్లో అండ్ రెడ్ కలర్. సో చూడడానికి అయితే చాలా క్లాసీ లుక్ అయితే అనిపించాయండి. ఈ గంటలు అయితే చూడండి ఎలా ఇచ్చారు. సో చూడడానికి గంట కూడా చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ చివరన కూడా ఒక గంట అయితే ఇచ్చారు. అటు సైడ్ ఇటు సైడ్ గంటలు ఇచ్చి, సో సెంటర్ లో అయితే ఇలా గంటలు ఇచ్చారు. అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ లెంత్ అయితే ఇచ్చారండి. సో ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ దీని గురించి లింక్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. ఏదైనా పూజలు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ వన్ అయితే ఇదండి, నేను జ్యువెలరీ సెట్ అయితే అనుకుంటున్నాను. సో ఓపెన్ చేసి చూసేద్దాం ఏముంది అన్నది. కొంచెం హెవీగా అయితే ఉంది. ఏమో ఇది జ్యువెలరీ సెట్ అయ్యే అనుకుంటున్నాను. సో చూద్దాం. అమ్మవారి కోసమనే తీసుకున్నాను అన్ని మొత్తం ఒకసారి అయితే మొత్తం సెట్ మొత్తం తీసుకున్నాను. సో ఎలా వచ్చిందో చూసేద్దాం. కానీ చాలా తక్కువ రేటుకి వచ్చిందండి, అందుకే తీసుకున్నాను. కానీ ఎలా వస్తుంది అనేది కొంచెం డౌట్ అయితే ఉండింది. సో ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశాడు. అంటే ఆ రేట్కి ఇంత బాగా ప్యాక్ చేసి ఇస్తారైతే అనుకోలేదు. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ బబుల్ షీట్ కూడా ఇచ్చారు చూడండి, పగలకుండా ఉండడానికి. నిజంగా చాలా షాక్ అయితే అయ్యాను. సో చిన్న గిఫ్ట్ కూడా పంపించాడు మనకి. గైస్ ఇదైతే మాకు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాడు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తర్వాత ఇవి కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను ఎలా ఉన్నాయి అన్నది. గైస్ మొత్తం జ్యువెలరీ సెట్ అండి, లాంగ్ హారం, షార్ట్ హారం అండ్ వడ్డానము, ఇయర్ రింగ్స్ తో పాటు అన్ని ఇచ్చాడు. అండ్ నాకు జస్ట్ 450 or 500 ఆ రేంజ్ లోనే పడిందండి. నిజంగా చూడండి ఎంత బాగుందంటే నాకు నిజంగా నమ్మలేకపోతున్నాను. నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటది, అంత బాగా ఇచ్చాడు ఆ రేంజ్ లో. సో అమ్మవారి కరెక్ట్ గా సెట్ అయిపోతుందండి. అందుకని ఇలాంటి మోడల్ తీసుకున్నాను, ఎందుకంటే అమ్మవారికి ఎక్కువగా ఈ మోడల్ అయితే వేస్తారు. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించేస్తాను. గైస్ ఇదైతే లాంగ్ హారం అండి. సో ఫస్ట్ లాంగ్ హారం చూసేద్దాము ఎలా వచ్చింది అన్నది. సో చూడండి లాంగ్ హారం అయితే ఇలా వచ్చింది. సో ఫోల్డ్ అవ్వడానికి అయితే డిజైన్ మధ్యలో ఇలా లింక్స్ అయితే ఇచ్చాడు. సో మనము స్టోర్ చేసుకున్నప్పుడు కూడా సేఫ్టీగా ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అందుకే ఇలా లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. అండ్ చూడండి కింద లాకెట్ చూడండి ఎంత బాగుందో. సేమ్ ఆ రేట్కి ఇంత బాగా వస్తాడంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ షార్ట్ హారం కూడా ఎలా ఉందో చూపించేస్తాను. అయితే షార్ట్ హారం అండి. సో సేమ్ డిజైన్, లాంగ్ హారంలో ఏముందో షార్ట్ హారంలో కూడా అదే సేమ్ డిజైన్ అయితే ఉంది. ఇది అయితే కొంచెం షార్ట్ వచ్చింది, అంటే దగ్గరగా పెట్టుకోవచ్చు, నెక్ దగ్గరగా అయితే పెట్టుకోవచ్చు. నేను వేసుకొని చూపించట్లేదు, ఎందుకంటే అమ్మవారికి వేయాలని అయితే వేసుకొని చూపించట్లేదు. సో చూడండి దగ్గర నుంచి సేమ్ డిజైన్ అండ్ లుక్ అయితే చాలా బాగుందండి. సేమ్ కింద లాకెట్ సేమ్ లాకెట్ ఇచ్చాడు. అండ్ పోసలు కూడా చాలా నీట్ గా అయితే ఇచ్చాడండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఎక్కువగా అమ్మవారికి గ్రీన్ అండ్ రెడ్ అయితే ఎక్కువగా వేస్తారు, అందుకని ఈ డిజైన్ అయితే తీసుకున్నాను. అండ్ వడ్డానం కూడా చూపించేస్తాను. అయితే వడ్డానం అండి. సో వడ్డానం ఓపెన్ చేసి చూపిస్తాను, ఎంత లెంత్ ఉందో కూడా చూపిస్తాను. చూడండి సేమ్ డిజైన్, లాకెట్ లో అంటే హారంలో ఏం డిజైన్ ఉందో అదే డిజైన్ అయితే ఇచ్చాడు. చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే అనిపించిందండి. సో ఎంత బాగుందంటే ఇది కూడా మనం హారంగా యూజ్ చేయొచ్చు అనుకుంటా, కానీ కొంచెం వంగట్లేదు, అందుకనే లింక్స్ ఇచ్చాడేమో. సో ఇలా ఈ లింక్స్ కూడా చూడండి కొంచెం పెద్దగానే ఇచ్చాడు. సో ఇంత లెంత్ అయితే ఇచ్చాడండి. సో మాక్సిమం అమ్మవారికైనా కదా మనం కూడా యూస్ చేసుకోవచ్చు, అలా అయితే ఇచ్చాడండి. కానీ ఈ డిజైన్ అయితే బాగుంటుందని అయితే ఆర్డర్ పెట్టాను. తక్కువ కాస్ట్కి వచ్చిందని ఆర్డర్ పెట్టాను. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ మాంటిక్కా కూడా ఇచ్చారు, చూపించేస్తాను. రింగ్స్ అండి. సో లాకెట్ లో ఏమున్నా అదే ఇచ్చాడండి, చాలా పెద్దగా అయితే ఇచ్చాడు, చాలా బాగున్నాయి. సో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. లాకెట్ ఎంత ఉందో అంతే ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయంటే. సో ఎవరైనా వేసుకుంటే మంచి లుక్ అయితే అనిపిస్తుంది. చూడండి. అండ్ ఒకసారి మాంటిక్కా కూడా చూపిస్తాను. అయితే పాపిడి బిళ్ళ అండి.
సో చూడండి సేమ్ మనకి లాకెట్ లో ఉన్నది ఇచ్చాడు, అక్కడ ఎంత పెద్దగా ఉందో అంతే పెద్దగా ఉంది, పెట్టుకుంటే అలా సరిపోతుంది అనమాట, అంత బాగుంది అనమాట. సో చూడండి గైస్, ఇదైతే నెక్స్ట్ వన్ అండి. ఇది అమ్మవారి ఫోటో, కొంచెం పెద్దగా వస్తుందని అనుకున్నాను, కొంచెం చూస్తే ప్యాకింగ్ చూస్తే చిన్నగా ఉంది. ఓపెన్ చేసి చూపించేద్దాం, అట్లీస్ట్ కొబ్బరికాయకి సరిపోద్దా లేదో. అయితే ఎంత సైజ్ వచ్చిందో కొంచెం డౌట్ గానే ఉంది. సో ఓపెన్ చేసేద్దాం. అండ్ కొంచెం జాగ్రత్త, అంటే ప్లాస్టిక్ కదా, ఎలా వచ్చింది అనేది కూడా భయంగా ఉంది, ఇరిగిపోయింది. కానీ చాలా చిన్న సైజ్ అయితే వచ్చింది. ఓపెన్ చేద్దాం గైస్, చాలా చిన్న సైజ్ వచ్చింది. ఏమో రేపు కొబ్బరికాయకి పెట్టాక ఎలా ఉంటుంది అంటే నాకైతే తెలియలేదు కానీ. సో ఇప్పుడు చూడడానికి అయితే నాకు చాలా చిన్నగా అనిపించింది. అంటే నేను ఫోటోలో చూసింది కొంచెం పెద్దగా ఉంది, మినిమం ఇంత పెద్దగానే ఉంటుంది ఎలా అనుకున్నాను, కానీ చాలా చిన్నది, మన అరచేయి ఎంత ఉందో అంత అయితే ఉందండి. సో కావాలంటే మీరు ఇంకేదైనా చూడండి, ఇదైతే నేను అంత రికమెండ్ చేయను, చిన్నగా అయితే అనిపించింది నాకు. ఇదైతే చాలా బాగుంది, అండ్ కలర్ డిజైన్ అంతా బాగుంది, షేప్ కూడా బాగానే ఉంది. కానీ ఒక్కటే డిసప్పాయింట్ అయ్యాను నేనైతే, సైజ్ విషయంలో అయితే డిసప్పాయింట్ అయ్యాను. కానీ చూడండి మొత్తం లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే, అండ్ ఈ డిజైన్ అండ్ షేప్ కూడా అంతా బాగుంది అనమాట. సో ఎవరికైనా ఈ సైజ్ సరిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి, కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ అయితే ఇదండి, ఇది పువ్వులు దండ అమ్మవారి కోసమని తీసుకున్నాను. సో చూసేద్దాం ఎలా వచ్చింది అన్నది. వైట్ అండ్ రెడ్ కలర్ లో ఆ కాంబినేషన్ లో అయితే పెట్టానండి దండ. సో అమ్మవారికి వేయడానికి కోసమే తీసుకున్నాను. సో ఎలా ఉందో చూద్దాము. ప్లాస్టిక్ అయితే తీసుకున్నానండి, కానీ చూడడానికి కొంచెం బ్రైట్ గా అనిపించింది, అండ్ లెంత్ కూడా ఎక్కువగానే వచ్చింది. చూడండి చాలా పెద్ద లెంత్ వచ్చింది, అంటే నేను కొంచెం షార్ట్ వస్తుందేమో అనుకున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద లెంత్ అయితే అనిపించింది నాకు. చూడడానికి కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా అనిపించేది, దూరం నుంచి చూస్తే ఒరిజినల్ ఫ్లవర్స్ అనిపించే, కనకాంబరాలు ఉంటాయి కదండి ఆ టైప్ అయితే తీసుకున్నాను. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, నీట్ గా అనిపించింది. నెక్స్ట్ వన్ అయితే ఇదండి, ఇది ప్లాస్టర్. సో ఇవన్నీ తీసుకున్నందుకు ఇవన్నీ అతికిచ్చాలి కాబట్టి ఇది యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను. అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, అన్ని ప్లాస్టర్ కన్నా కొంచెం డిఫరెంట్ అని తీసుకున్నాను అనమాట. సో ఓపెన్ చేసి చూపించేసి, అంటే నేను చిన్నది వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత పెద్దగా ఉంది. చూద్దాం ఎంత ఉంది అన్నది లోన. జస్ట్ 75-70 ఆ రేంజ్ లో అయితే పడింది. జస్ట్ చాలా పెద్దది వచ్చింది, అంటే ఫోటోలో అయితే నాకు ఇంత చిన్నగా కనిపించింది. చూడండి చాలా పెద్దది వచ్చింది. సో ఇది రేపు యూజ్ చేసినప్పుడు చెప్తాను దీని గురించి, అంటే అతికించినప్పుడు గమ్ము వల్ల పెయింట్ ఏమైనా వస్తుందా రాదా అన్నది అయితే. సో అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే పెయింట్ ఊడదు అని అయితే మెన్షన్ చేశారు. చూడండి ఇది డబల్ టైప్, చూడండి ఎలా ఉందో, ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో యూజ్ చేశాక తెలుస్తుంది ఎలా యూజ్ అవుతుంది అన్నది. డబల్ టేప్ ఇది. సో ఇలా తీసి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ గోడకి అతికించినప్పుడు అయితే నేను చెక్ చేశాను, అదే పెయింట్ అయితే ఓడలేదు. సో అందుకనే తీసుకున్నాను. చూడండి అలా సాగుతుంది అనమాట. సో మనం ఎంత గమ్ కావాలంటే అంత గమ్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లాస్ట్ వన్ అయితే ఇదండి, చీర అమ్మవారి కోసం తీసుకున్నాను. రెడ్ అండ్ బ్లూ కలర్, చాలా బ్రైట్ కలర్ అయితే తీసుకున్నాను. సో రేపు అమ్మవారికి కట్టాక మీకు చూపిస్తాను, ఆ వీడియోలో అయితే ఖచ్చితంగా చూడండి. సో ఓపెన్ చేసి చూద్దాం క్వాలిటీ ఎలా వచ్చింది అన్నది, ఎలా ఉంది అన్నది. సో కొంచెం సారీ అయితే హెవీగానే అనిపించింది, అది చూద్దాం ఎలా ఉంది అన్నది. వచ్చింది చూడండి, కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో డిజైన్ చూద్దాం ఎలా వచ్చింది, క్వాలిటీ కూడా చూపిస్తాను. జస్ట్ చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో, రేపు అమ్మవారికి కట్టాక కూడా మీకు చూపిస్తాను, ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. చాలా నీట్ గా ఉందండి, మంచి షైన్ అయితే వస్తుంది. ఎస్ సారీ అయితే చాలా బాగుందండి, క్వాలిటీ అయితే ఇంకా బాగుంది. సో ఎలా ఉందో టోటల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇది అయితే పళ్ళు అండి, పళ్ళుకి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇది మనం చేయించుకోవాలంటే బయట ఖచ్చితంగా 100 రూపీస్ అయితే తీసుకుంటాడు, వాడే చేసి ఇచ్చాడు. అండ్ ఈ పళ్ళులో డిజైన్ అయితే మనకి కింద బాటమ్ లో ఏది ఉందో, అంటే అంచులో ఏ కలర్ ఉందో అదే కలర్ ఈ పళ్ళులో అయితే ఇచ్చాడు. అండ్ చూడండి ఈ జరీ వర్క్ ఇచ్చారు కదా, ఈ బొటాస్ అంటారు. ఇవి చూడండి నిజంగా ఇవైతే జరీ అండి. చూడండి వెనక్కి కూడా ఎప్పుడైతే ఇలా ఉంటే అదైతే జరీ వర్క్ అంటారు దీన్ని. సో చాలా బాగుంది అనమాట. నేను అమ్మవారికి కట్టాక ఎలా ఉందో, లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. అండ్ టోటల్ సారీ అయితే ఇలా వచ్చిందండి, పైన కింద సేమ్ వర్క్ వచ్చి మధ్యలో మొత్తం సారీ మొత్తం ఈ జరీ వర్క్ అండ్ ఈ బొటాస్ లాంటివి ఇచ్చారు. చాలా నీట్ గా అయితే అనిపించింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. సో అండ్ బ్లౌజ్ పీస్ కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. గైస్ ఇదైతే బ్లౌజ్ అండి. సో చూడండి సేమ్ పళ్ళులో ఏది ఉందో అదే అయితే బ్లౌజ్ పీస్ ఇచ్చారు. వేసుకుంటే అయితే చాలా మంచి లుక్ అయితే అనిపిస్తుంది. సో అమ్మవారికి అని కాదు, మనం కూడా నచ్చితే తీసుకోవచ్చు, కానీ నేనైతే అమ్మవారి కోసమని తీసుకున్నాను కాబట్టి మీకు నేనైతే వేసుకొని అయితే చూపించలేకపోతున్నాను. సో అమ్మవారికి కట్టాక ఆ ఫోటో కూడా మీకు షేర్ అయితే చేస్తాను.